ప్రస్తుతం మనతో పాటు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, ఈరోజు చూసుకున్నట్టయితే జన ప్రభంజన యాత్ర పేరు మీద మీరు పాదయాత్ర కూడా చేపట్టడం అనేది జరిగింది. నిజంగా మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో షాద్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? 100కి 100 అనుకుంటా ఉన్నాం. QFIDs లో UIDF, 15 ఫైనాన్స్, TDS అన్ని రకరకాల ఫండ్స్ తోని, HMD నిధులతోని ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నాయో నేను ఒక జనరల్ సర్వే చేసి విడతల వారికి మొట్టమొదటగా 50 కోట్లతోని CC రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం. మీరేమో ఈరోజు 100 కోట్లు అభివృద్ధి చేసినాము, ప్రతి గల్లీకి 5 కోట్లు 10 కోట్లు పెట్టినామని చెప్పేసి మీరు అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు మేమున్నప్పుడే షాద్ నగర్ పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి గల్లీలో కూడా ఫండింగ్ అంతా తెచ్చింది మాయంలోనే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. 28 వార్డులల్లా వాళ్ళు రోడ్లు వేసినట్టుంటే నేను ఎందుకు ఇస్తాను? వాళ్ళు నీళ్లు ఇచ్చినంటే నేను ఎందుకు ఇస్తాను నీళ్లు? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఇంకా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి ఎందుకు లేదు? మీరు చెప్తున్నటువంటి పనులు, ఈరోజు ఓపెన్ చేసినటువంటి పనులు చూసుకుంటే అంత బడ్జెట్ షాద్ నగర్ నియోజకవర్గానికి ఉందంటారా? శాంక్షన్ చేయించడమని చెప్తున్నా కదా. అంటే మన ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో కూడా ఎమ్మెల్యే కాకముందు లక్ష్మీదేవి ప్రాజెక్ట్ చాలా దృష్టి పెడతారు. ఒక్క ఇటుక కూడా పేల్చలేదు అని చెప్పేసి అంటున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఎప్పుడు శాంక్షన్స్ వచ్చినాయి, ఎప్పుడు పని మొదలైంది, వాళ్ళ ఆయంలో ఏమి పనులైనాయి, హై స్కూల్, కాలేజ్, ఇంటిగ్రేటెడ్, పాలిటెక్నికల్ కాలేజ్, ITI, స్టేడియం మీకు అందరు కండ్ల కనపడుతుంది. మీకు ఆచరణకు తీసుకురావడం గొప్పనా, పేపర్ మీద ఉంచడం గొప్పనా, మీరే చెప్పండి. అయితే ఇవన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు కొన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టడము, కొన్ని చోట్ల నేను అభివృద్ధి పనులు చేయడం, ఇది నిరంతర ప్రక్రియ. నాకు క్యాంప్ ఆఫీస్ లో నిరంతరం చెక్కులు ఇస్తూనే ఉంటా, CM రిలీఫ్ ఫండ్లు ఇస్తుంటా, కళ్యాణ లక్ష్మి ఇస్తా, షాదీ ముబారక్ ఇస్తా, అన్ని చెక్కులు ఇస్తూనే ఉంటా. ప్రతి చోట నేను కొబ్బరికాయలు కొడుతూనే ఉంటా. ఏ రోజు ఆగిందో చెప్పు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. నమస్తే శంకర్ గారు. నమస్కారం. సో శంకర్ గారు, ఈరోజు చూసుకున్నట్టయితే జన ప్రభంజన యాత్ర పేరు మీద మీరు పాదయాత్ర కూడా చేపట్టడం అనేది జరిగింది. సో ఏం సార్, అంటే ఎన్నికల ముందు నిజంగా మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో షాద్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? 100కి 100 అనుకుంటా ఉన్నాం. ఇలా 10 సంవత్సరాల గతంలో ప్రజల అవకాశం ఇచ్చి చూసిండ్రు. అరకొర వసతులతోని ఇవాళ మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా, CC రోడ్లు లేక, ఇవాళ నీటి సమస్య, సరైన పార్కులు లేక, కరెంట్ అస్తవ్యస్తంగా, ఇవన్నీ తీవ్రమైన సమస్యలతో మున్సిపాలిటీలో కుక్కకోళ్ళలుగా ఉంటే ప్రజలు 2 సంవత్సరాల కిందట నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే చేసినందుకు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఈ యొక్క మున్సిపల్ శాఖ వారి దగ్గరనే ఉంది కాబట్టి ఈ షాద్ నగర్ మున్సిపల్ అంతా ఇవాళ అస్తవ్యస్తంగా అభివృద్ధికి నోచుకోలేదు, సమస్యలు ఎన్నో ఉన్నాయని చెప్పి వారు దృష్టికి తీసుకుపోతే వారు MP ఎలక్షన్లప్పుడు ఈ యొక్క నియోజకవర్గానికి 50 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఓకే. QFIDs లో UIDF, 15 ఫైనాన్స్, TDS అన్ని రకరకాల ఫండ్స్ తోని, HMD నిధులతోని దాదాపు ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నాయో నేను ఒక జనరల్ సర్వే చేసి గత 2 మీటింగ్లలో, గత ప్రభుత్వం పాలక వర్గం 2 మీటింగ్లు నేను జనరల్ బాడీ మీటింగ్ పోయినప్పుడు అప్పుడున్న కౌన్సిలర్లు అందరూ నా దృష్టికి నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, అంతర్గత రహదారులు, CC రోడ్లు, పార్కులు, కరెంటు సమస్య ఇవన్నీ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు తీసుకొని
ఇప్పుడున్న 28 వార్డులలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిపాదనలు తీసుకొని విడతల వారిగా మొట్టమొదటగా 50 కోట్లతోని సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్ మళ్ళొకసారి TF5Ds తోని 18 కోట్లతోని అంతర్గత రోడ్లు డ్రైనేజ్ ఏర్పాటు పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా TDS ట్రాన్స్ఫర్ డ్యూటీ సర్వీసెస్ ద్వారా వచ్చిన అమౌంట్ 26 కోట్లు. 26 కోట్ల ద్వారా ప్రతి వార్డులో న్యాయంగా పెద్ద వార్డులు ఉంటే దాదాపు ఒక 10 నుంచి 20 పనులు చేయడం జరిగింది. చిన్న వార్డు ఉంటే 5 నుంచి 10 పనులు చేయడం జరిగింది. యావరేజ్ ప్రతి వార్డుకు 3-4 కోట్లు 5 కోట్లు 7 కోట్ల పనులు చేపడితే ఇలా ప్రజలు పూర్తిగా ఇలా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఇవాళ నూతన పాలకవర్గం ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దాదాపు మేము 100 కోట్ల అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, అయితే మీరేమో ఈరోజు 100 కోట్లు అభివృద్ధి చేసినాము, ప్రతి గల్లీకి 5 కోట్లు 10 కోట్లు పెట్టినామని చెప్పేసి మీరు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఉండేసి మేము ఎమ్మెల్యే అయిన తర్వాతనే కొత్తూరు నుంచి అన్నారం వై జంక్షన్ వరకు డబుల్ రోడ్ వేయడం అనేది జరిగింది. తర్వాత మేమున్నప్పుడే షాద్నగర్ పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి గల్లీలో కూడా మాహ్యంలో వేసినటువంటి అభివృద్ధి అంటే జస్ట్ ఎలక్షన్స్ వల్ల మేము వేయలేకపోయినాం, ఫండింగ్ అంతా తెచ్చింది మాయంలోనే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మీ నమ్మమంటారా వాళ్ళది నమ్మమంటారా? ఎలా నిజంగా చెప్తున్నా, ఎంకిరాల బ్రిడ్జ్ ఏమైంది? ఓకే చెప్పు, నీకు తుంగడపల్లి బ్రిడ్జ్ ఏమైంది? ఇలా నాట్లేసినామా? ఏషియన్ నాట్లేసినామా? మరి వాళ్ళు రోడ్ చేస్తే ఎందుకు నాట్లేసినాం మేము? ఓకే, ఇవాళ ఎన్ని రోడ్లు ఎందుకు వేస్తాం? శాతగాని దద్దమ్మలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి శాతగాని దద్దమ్మలు మాట్లాడేటివి ప్రజలు, అందుకే మీరు పని చేస్తే ఇంటికి ఎందుకు తోలిస్తారు? మీరు పని చేయలేదు కాబట్టే ఇలా మిమ్మల్ని ఇంటికి తోలిచ్చారు. ఇంకా ఆ మోసపూరితమైన మాటలు, నిరాధారమైన మాటలు చెప్పడం తప్పు. వాళ్ళు మరి ఎందుకు అంటే డబుల్ బెడ్రూమ్ ఇలా డబుల్ బెడ్రూమ్ సంగతే చెప్పండి. ఓకే, అదే ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ చేసి అయినా కూడా మీరు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోతున్నారు? తర్వాత అవివేకితనంతో మాట్లాడితే రాజకీయాలలో సమాధానం చెప్పాలంటే కించపరిచే విధంగా మాట్లాడవచ్చు సార్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అది పూర్తిగా లేదు, కరెంటు కనెక్షన్ లేదు, నీళ్ళ కనెక్షన్ లేదు, వాళ్ళకి అలాట్మెంట్ ఎవరికి అలాట్మెంట్ చేసిందే తెలియదు. అది పూర్తి కాకపోతే ఎవరికి ఇస్తావు? ఇప్పటికీ పూర్తి కాలేదు. నేను వచ్చినాక 8 కోట్లు శాంక్షన్ చేపిస్తే మౌలిక వసతులు, నీళ్లు, కరెంట్ ఇస్తామంటే ఐటీ కూడా పాత బాకీలకే పోయింది. ఇలా ఓ సోయిలేనోడు హరీష్ రావు అంటాడు ఓ హాస్పిటల్ కొబ్బరికాయ కొట్టిపోయాడు, సింగిల్ పైసలు 100 పడకల హాస్పిటల్. ఇలా కాంట్రాక్టర్ పారిపోతున్నారు. ఇలా తెలివిలేని దద్దమ్మలు మాట్లాడతా కాదు, మాకు సత్తా ఉంది. ఇలా మేము ఫండ్స్ తెచ్చినాం, ఇలా అభివృద్ధి చేసినాం, ఇలా ప్రజలలో మీరు సర్వే తీసుకుంటారు. అయితే శంకర్ గారు, అంటే నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళు కూడా ఎన్నికల ముందు మేము చేసినటువంటి అభివృద్ధి అని చెప్పేసి మీ 2 సంవత్సరాల అభివృద్ధి లేక వాళ్ళు కూడా ముందలు పెట్టడం అనేది జరిగింది. ఒకటి సంస్కృతి భవనానికి 5 కోట్లు అని చెప్పేసి, ఒక్కటే రైల్వే బ్రిడ్జ్, మీరు ఒక్కటే, మీకు ఒక ఎలక్ట్రాన్ మీడియా తరఫున నిగూఢంగా మంచి చెడు 2 ఆలోచన చేస్తాం. ఒకవేళ వాళ్ళు రోడ్ వేస్తే నేను ఎందుకు వేస్తుంటే, వాళ్ళు ఇప్పుడు 28 వార్డులల్లా వాళ్ళు రోడ్లు వేసినట్టుంటే నేను ఎందుకు వేస్తాను రోడ్లు? వాళ్ళు నీళ్ళు ఇచ్చినంటే నేను ఎందుకు ఇస్తాను నీళ్ళు? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఇంకా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, మరి ఎందుకు లేదు? పార్కులు వాళ్ళు చేసినట్టుంటే పార్కులు నేను ఎందుకు వచ్చేస్తా పార్కులు? ఆలోచించి ఒక స్టేడియం కడితే నేను ఎందుకు స్టేడియం కడుతుంటే, హాస్పిటల్ కడితే నేను ఎందుకు కడుతుంటే పోయి హాస్పిటల్. ఆర్ఓబి చూసారు కదా, సింగిల్ ఆర్ఓబి చేస్తే అది తెలివిలేని దద్దమ్మలనల్లా, పరిజ్ఞానం లేని విధవలనల్లా, నేను అలా సింగిల్ ఆర్ఓబి చేస్తే నేను డబుల్ ఆర్ఓబి చేసి 184 కోట్లు శాంక్షన్ చేయించాను. పేరుకు పేపర్ల
ఇలా నువ్వు రామేశ్వరం టెంపుల్కి 5 కోట్లు ఇచ్చారు, భవానమ్మ టెంపుల్కి 5 కోట్లు ఇచ్చారు, సౌడమ్మగుట్ట టెంపుల్కి 2 కోట్లు ఇచ్చారు. ఉన్నాయా కోట్లు మరి? ఓకే, ఎంత మోసం, రాజకీయ మోసం కదా. సరే ఇప్పుడు మీరు అంటే ఇవాళ కూడా శిలాపలకల్ని తీసుకుంటే, నువ్వు ఒకవేళ తీసుకుంటే శిలాపలకాలు తీసుకో, ఓకే నీకు ఎంత స్వాగతం పలుకుతున్నాయో. ఇలా మేము వాళ్ళకి ఏంటంటే, మేము చెప్పింది చేస్తాం, ప్రజలకు అవసరం ఉంది చేస్తాం, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఏ కార్యక్రమం అయినా ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యదీక్షత ఉన్నోళ్ళం మేము. అయితే మీరు చెప్తున్నటువంటి పనులు, ఈరోజు ఓపెన్ చేసినటువంటి పనులు చూసుకుంటే అంత బడ్జెట్ మన నియోజకవర్గానికి, షాద్నగర్ నియోజకవర్గానికి ఉందంటారా? అంటే నేను చెప్తున్నా కదా, శాంక్షన్ చేయించినమని చెప్తున్నా కదా. ఓకే, నీకు అర్థమైందా? ఆ సన్నాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే, ఇన్ని పనులు చేస్తా ఉంటే మీకు ప్రజలు దీవిస్తారు కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ మీరే అర్థం చేసుకోండి. ఇలా ఆర్ఓబి వాళ్ళు పనిచేస్తే మేమేది చేస్తుంటాం. ఇవాళ పాలిటెక్నికల్ కాలేజ్ కూడా పేపర్ మీద ఇచ్చిపోయారు, దానికి భూమి లేదు, పైసలు లేవు. ఐటీఐ ఇచ్చినామంటారు, ఐటీఐ ఉందో తెలియదు, భూమి ఏడుందో తెలియదు. ఓకే, ఇలా పాడుపడ్డ కాలేజ్ సంగతి మీకు తెలుసు. ఇలా పిల్లలు చదువుకోలేక ఆ కాలేజ్ మూత పడతా ఉంటే, శిథిలావస్థకు వస్తే నేనే స్వయంగా ధైర్యంతో, నేను పూర్వ విద్యార్థిని కాబట్టి అక్కడ ఒక కాలేజ్ నిర్మాణం చేస్తే ఎంతో మంది ఉదారతో శోభంతో దాదాపు 20 మంది కూడా మనకు అక్కడ సాయం చేయగలిగింది. ఇలా కాలేజ్ పూర్తి చేసినాం. మీరు కూడా చేయండి మరి ఒకటి. ఓకే, పేపర్ మీద రాస్తా కాదు, వాళ్ళు తాడు బొంగరం లేని మాటలు వాళ్ళే, అంటే వాళ్ళు అసలు 10 సొంతన లేని మాటలు వాళ్ళే. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా నీకు, లక్ష్మీదేవపల్లి కట్టకపోతే స్వయానుడు ఐబీల స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ కట్టకపోతే పోటీ చేయమన్నారు. అవును, లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ కట్టిరా? లేదు. పోయి స్నానం చేయి, నువ్వు పోయి స్నానం చేయి. ఎంత పచ్చబద్ధం మీరు చెప్పండి. ఓకే, నిజమా కదా చెప్పండి. అటువంటి ఇలా కేసీఆర్ మాట్లాడింది అబద్ధమే, గత ఎమ్మెల్యే మాట్లాడింది అబద్ధమే, గత ఎంపీ మాట్లాడిన అన్ని అబద్ధాలు. సార్ మీరు కూడా అంటే మన ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో కూడా ఎమ్మెల్యే కాకముందు లక్ష్మీదేవి ప్రాజెక్ట్ Yes. విషయంలో చాలా దృష్టి పెడతారు. ఒక్క ఇటుక కూడా పీల్చలేదు అని చెప్పేసి అంటున్నారు. అదే 100కి 100 రూపాయలు చెప్తున్నాం. ఇవల్ల ఎత్తిపోతల పథకం అంటే ఏది? ఎత్తిపోయాలి అవును, కాదా? నిజం కదా. 6 లిఫ్టులు పెట్టిరా? 6 లిఫ్టులు పెట్టి ఒక్క లిఫ్ట్ అన్న నడుస్తుందా? ఒక్క లిఫ్ట్ అన్న నడుస్తుందా? ఇప్పుడు కేసీఆర్ కి మన పేరు వస్తుందని మీరు ఆర్పిపించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మళ్ళా మీరు అట్లా మాట్లాడొద్దు. మీరు కూడా నిజాలు మాట్లాడాలి. మీరు కూడా వాళ్ళ రోజు ఏం చేసాడు? ఎలక్షన్ల ముంగల ఓ జనరేటర్ పెట్టి ఒకటే రోజు గంట సేపు నీళ్లు పారబోసి అవి పవిత్రమైతే పారబోసుకోండి అన్నారా? అన్నారు. మోసం కాదా అది? అంటే ఇలా 6 లిఫ్టులు పూర్తి చేస్తా, 5 లిఫ్టులు పూర్తి చేసి 6వ లిఫ్ట్ ఇటుకి రావాలి. ఓకే, ఆ మొట్టమొదటి లిఫ్టే స్టార్ట్ కాలేదు. ఇంకా ఈ లిఫ్ట్ కావాలంటే ఎప్పుడు మాకు ఇంకా టైం పడుతుంది. మేము అది సాధించుకొని తీరుతాం పక్క పక్క. మనం చూస్తలేవా, అసెంబ్లీలో స్వయంగా మాట్లాడింది. లక్ష్మీదేవపల్లి ఎందుకు వస్తలేదో కూడా చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు. ఎలా జూరాలకి వెళ్ళి చూసుకోవాల్సింది కిందికి 100 మీటర్ల కిందికి పోయి తోడిపోయడం ఎవరికి లాభం? ఫుల్ బాటిల్ తోడిపోసినట్టు ఆయన. అందుకు అబద్ధాలు మోసం చేసి తెలంగాణలో ప్రజలను దగా చేసిన పార్టీ ఆ పార్టీ. ఇవాళ ఎవరు ఆదరించారు ఆ పార్టీని? కాబట్టి ఇవాళ షాద్నగర్ మున్సిపాలిటీలో పూరగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఎప్పుడు శాంక్షన్స్ వచ్చినాయి, ఎప్పుడు పని మొదలైంది, వాళ్ళ ఆయంలో అయితే ఏమి పనులు అయినాయి, ఇవాళ ఏదైనా ఉంటే గంటా పదంగా చెప్తా ఉన్నాం. నేను నారేసిన రోడ్డు నేనేసి, వాళ్ళు రోడ్ వేస్తే నేనెందుకు నాట్లేస్తుంది చెప్పండి మీరు. అందుకే అబద్ధం మాటలు బంద్ చేసుకోవాలి. ఆధారం లేని మాటలు మాట్లాడడం సమంజసం కాదు, భ్రష్టు పట్టించరు. నేను ఉదాహరణ చెప్తున్నాను కదా, ఈ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ అంతా అస్తవ్యస్తం చేసింది. ఎడ్యుకేషన్ నేను
హై స్కూల్, కాలేజు, ఇంటిగ్రేటెడ్, పాలిటెక్నికల్ కాలేజ్, ఐటీఐ, స్టేడియం మీకు అందరు కండ్ల కనపడుతుంది కదా. ఓకే. మీకు ఆచరణలకు తీసుకురావడం గొప్పనా, పేపర్ మీద ఉంచడం గొప్పనా మీరే చెప్పండి. ఆచరణని కావాలంట. ఆచరణలు కావాలంట. మరి ఆచరణలకు ఆ రోడ్ ఆచరణలకు తెచ్చిన కదా, ఓకే. కాలేజీ ఆచరణకు తెచ్చిన కదా, తెచ్చు. ఇంటిగ్రేటెడ్ అవుతుందిగా, స్టేడియం అందుబాటులోకి తెచ్చిన కదా, మీకు కనబడుతుందా? సిసి రోడ్లు ఇలా నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి అడుగుతా ఉంటే ఇవాళ ఒక లేడీ ఫోటో ఉందా, 100 ఏళ్ళు బతుకు నువ్వు అని దీవించింది ఒక ఆమె. నీ కూడా దయచేస్తే ఆ ఫోటో వేయండి. ఆమె దీవించింది. అంటే ప్రతి వాళ్ళకి వెళ్ళి నా క్యాంప్ ఆఫీస్కి వస్తే మాకు ఈ డ్రైనేజ్ కావాలంటే చేసిన, ఈ సీసీ రోడ్ కావాలంటే చేసిన, ఆర్ఓబి కావాలంటే చేసిన, పార్కులు కావాలంటే చేసిన. వాళ్ళు చేసినామని చెప్పుకుంటే మళ్ళీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది మాకు? అయితే ఇవన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కొన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టడము, కొన్ని చోట్ల దీన్ని నేను అభివృద్ధి పనులు చేయడం, ఇది నిరంతర ప్రక్రియ. నాకు నేను ఈ రోజు కాదు నీకు క్యాంప్ ఆఫీస్ లో నిరంతరం చెక్కులు ఇస్తూనే ఉంటా, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తుంటా, కళ్యాణ లక్ష్మి ఇస్తా, షాదీ ముబారక్ ఇస్తా, అన్ని చెక్కులు ఇస్తూనే ఉంటా. ప్రతి చోట నేను కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాను. ఏ రోజు ఆగిందో చెప్పు, ఏ రోజు ఆగిందో చెప్పు. నీలాక ఇలా తంగడపల్లి బ్రిడ్జ్ ఏమైంది, ముఖం మీద పోతే ఉంచుతారు, టేకులపల్లి బ్రిడ్జ్ ఏమైంది ఉంచుతారు మీద. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను వాస్తవాలే చెప్తా, వాస్తవాల మీద ఉంటా. నిరంతరం ఒక ప్రజాప్రతినిధి ఏం చేయాలో, ఒక ఎమ్మెల్యే ఏం చేయాలో అదే పని చేస్తాను నేను. వాళ్ళలా కిలలాక పొద్దుగా లేస్తే ఎవరి భూములు దొరుకుతాయో, ఎవరిని దోసుకుందామో, ఎవరితాను దాచుకుందామో అనేది నా సబ్జెక్టు కాదు. నాకు ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఒక బడుగు బలైన వర్గాలకి వచ్చిన ఒక సామాజిక వర్గం, అట్టడుగు సామాజిక వర్గంతో వచ్చిన కాబట్టి ప్రజల మెప్పు పొందాలనేదే మా లక్ష్యం. అవినీతికి ఆమడ దూరం, వివాదాలకు దూరం, దుర్మార్గాలకు దౌర్జన్యాలకు దూరం. మేము పనికి దగ్గర, ప్రజల అవసరాలకు దగ్గర, ప్రజల వసతులు కల్పించాలి, ప్రజల అవసరాలు తీరాలి, ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి.